హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే నేను మన గోల్డ్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. లైక్ చేసిన అలాగే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. అలాగే నేను ఈరోజు నాకు వచ్చిన నిన్న ఫస్ట్ కామెంట్ వచ్చేసి శ్రావణి శ్రీ అని చెప్పి ఒక కామెంట్ వచ్చిందండి. థ్యాంక్ యూ శ్రావణి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ వచ్చేసి నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వ్లాగ్ అయితే షూట్ చేశానండి. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి కాఫీ పెట్టిచ్చేస్తున్నాను. నెక్స్ట్ అయితే నేను హాట్ వాటర్ తాగుతానండి. నాకు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నార్మల్గా అయితే లెమన్ అండ్ హనీ తాగుతాను. బట్ కొన్ని టైమ్స్ ఏంటంటే అవి అవాయిడ్ చేసి ఓన్లీ హాట్ వాటర్ తీసుకుంటాను అనమాట. సో ఇవైతే హాట్ వాటర్ నా కోసం అండి. అలాగే నిన్న గోల్డ్ వీడియో చూసిన అండ్ షేర్ చేసిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నేను నార్మల్ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటానండి. అస్తమాను గోల్డ్ జ్యువెలరీ అయితే నేను చేయలేను కదా, నేను కూడా బిలో మిడిల్ క్లాస్. సో అలాగే గోల్డ్ వీడియోస్కే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారేమో అని చిన్న టెన్షన్ కూడా వస్తుంది. బట్ మీ మీద ఉన్న నమ్మకంతో చిన్నగా వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ అండి నా వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే నిన్న కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా నేను క్లియర్గానే చెప్పాను అనుకున్నాను, బట్ కొంతమంది ఇంకా క్లియర్గా గ్రామ్స్ ఇంకా వేస్టేజ్ కోసం చెప్పమంటున్నారండి. సో నేను మళ్ళీ దానికోసం సెపరేట్గా ఒక వీడియో చేస్తాను. అలాగే నా దగ్గర ఉన్న కొంచెం గోల్డ్ ఉంది, దాన్ని కూడా పార్ట్ 2లో మెన్షన్ చేసి వీడియో అనేది చేద్దాం అనుకుంటున్నాను. లేదు ఇదే సపరేట్గా ఫస్ట్ చేసేమని చెప్పినా ఇదే చేస్తాను. మీకు ఎలా కావాలి అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెండు ఒకేసారి పెట్టేయమంటారా లేదా నిన్న వీడియోకి సపరేట్గా వేస్టేజ్ అండ్ గ్రామ్స్ మళ్ళీ క్లియర్గా చెప్పమంటారా అనేది నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. అలాగే నేనంత గోల్డ్ పార్ట్ 2 పార్ట్ 1 అంటున్నాను కదా అని చెప్పి మరి నా దగ్గర ఓవర్గా ఏమి ఉండవండి. ఇదంతా కూడా నేను మా హస్బెండ్ కష్టపడి ఇంకా మాకు మ్యారేజ్ 1 ఇయర్ కూడా కాలేదు. సో ఈ 1 ఇయర్లో మేము తీసుకున్నవి, అలాగే నాకు మ్యారేజ్కి ముందు అమ్మ తీసుకున్నది అనమాట. సో నేను కొంచెంగా తీసుకున్నవే ఉన్నాయండి. అదైతే నేనైతే ఎందుకు షేర్ చేస్తున్నానంటే నాలా ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను నిన్న వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ ఇవాళ వచ్చేసి నేను బీరకాయ కర్రీ చేస్తున్నానండి. బీరకాయ కర్రీ చిన్న ఉల్లిపాయ ఒకటి వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు అండ్ టమాటో వేసి బాగా మగ్గిన తర్వాత నేను బీరకాయ కర్రీ అనేది చేస్తున్నానండి. ఇదైతే సింపుల్ బేసిక్స్ అండి. నాకైతే వంటలు అయితే అంతగా ఏమీ రావు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఏమైనా రాంగ్గా చేసినా తప్పుగా చేసినా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను కూడా నేర్చుకుంటున్నానండి, లెర్నరే. నేను అన్నీ యూట్యూబ్లో చూసే నేర్చుకుంటాను. ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం పర్వాలేదు, బాగానే వస్తున్నాయి అని అనిపిస్తుంది. వంటలు అనేవి ఇంట్రెస్ట్గా చేయాలి కదండి. ఇంతకుముందు నాకైతే ఇంట్రెస్ట్ లేదు, బట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా చేయాలి కాబట్టి ఇంట్రెస్ట్గా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అనమాట. ఈరోజైతే కర్రీ అయితే బీరకాయ అండి. మార్నింగ్ లేవగానే నేను టిఫిన్ కర్రీ కూడా ఒకేసారి ప్రిపేర్ చేసేస్తానండి. రైస్ వచ్చేసి కొంచెం లేట్గా పెడతాను. నేను మార్నింగ్ వచ్చేసి కాఫీ అండ్ టిఫిన్ ఇవి మార్నింగ్ చేసేసుకుంటాను. ఇక్కడైతే ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయి, మా హస్బెండ్కి పెట్టాలి కదా. సో అందుకే మార్నింగ్ నేను టిఫిన్ ఆల్టర్నేట్గా కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుంటాను అనమాట. రైస్ అనేది కొంచెం లేట్గానే కుక్ చేస్తాను. దీని తర్వాత నేను దేవుడికి దీపం పెట్టుకుని ఆ తర్వాత మిగిలిన వర్క్స్ అనేవి చేసుకుంటాను. ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి తనకు కొంచెం హడావిడిగా ఉంటుంది. సో తను వెళ్ళిపోయేటప్పటికి అన్నీ రెడీ చేసి ఇవ్వాలి కదా అని చెప్పేసి ముందు ఇవి చేస్తానండి. ప్లీజ్ అండి నన్ను బ్లాగ్స్ కూడా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అందరిలాగే నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇక్కడైతే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను, దీపం పెట్టుకుంటున్నాను, దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. నా వీడియోస్లో మీరు చూసినట్టయితే 10K వ్యూస్ వచ్చింది నిన్న గోల్డ్ వీడియో ఒకటే అనమాట. నాకు ఒక విధంగా ఆనందంగా ఉంది, ఇంకో విధంగా బాధగా కూడా ఉందండి. అస్తమానం నేను గోల్డ్ వీడియోస్ పెట్టలేను కదా. ఇంతమంది యాడ్ అయినందుకు, ఇంతమంది మంచి కామెంట్స్ ఇచ్చినందుకు కొంచెం హ్యాపీగా ఉంది. ఇలాగే రోజు వ్యూస్ వస్తే బాగుండని కూడా అనిపిస్తుందండి. ఓకే అండి, అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఒకళ్ళు పిక్ అడిగారండి, అది నేను లాస్ట్లో ఎండింగ్లో యాడ్ చేస్తాను చూడండి.
హారం పిక్ ఒకటి అడిగారు. నెక్స్ట్ వేస్టేజ్ అనేది ఒక సెపరేట్గా వీడియో చేయమంటారా, లేకపోతే మిగిలిన గోల్డ్తో కలిపి చేయమంటారా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.